వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. భారతదేశం ఒక సెక్యులర్ దేశంగా ఉందంటే దానికి ఏకైక కారణం ఇక్కడ హిందువులు మెజారిటీ సంఖ్యలో ఉండడమే. ఒకవేళ ఇది ముస్లింలు మెజారిటీగా ఉన్న దేశం అయి ఉంటే ఇది ఎప్పటికీ లౌకిక దేశంగా ఉండేది కాదు. ఇది హిందూ ధర్మం యొక్క మహోన్నతమైన గొప్పతనం. దీన్ని మనందరం గుర్తించాలి. ఒకవేళ శ్రీరాముడు మరియు శ్రీకృష్ణుడు మీ ఇతిహాస పురుషులు కాకపోతే, వారిని మీ జాతీయ నాయకులుగా మీరు గుర్తించకపోతే మీరు ఇక సంపూర్ణమైన ముస్లిం కాలేరు. భారతీయ ముస్లింలు కూడా శ్రీరాముణ్ణి, శ్రీకృష్ణుణ్ణి మరియు మన పురాణ పురుషులందరినీ తమ సొంత జాతీయ నాయకులుగా స్వీకరించాలి. కానీ ఇక్కడి ముస్లింలు ఈ విషయంలో దాని ప్రాధాన్యతను అర్థం చేసుకోవడంలో ఎక్కడో విఫలమయ్యారు. డాక్టర్ కె మొహమ్మద్ మసీదు కింద శ్రీరాముడి ఆలయ ఆనవాలను మొట్టమొదటిసారిగా కనుగొన్నందుకు అప్పట్లో సస్పెన్షన్ కి గురైన ప్రముఖ ఆర్కియాలజిస్ట్. హిందువులారా, ఇకనైనా కళ్ళు తెరవండి. మీరు మీ రాజ్యాంగం ఇక్కడ సురక్షితంగా ఉన్నాయంటే అది కేవలం మీ జనాభా ఎక్కువగా ఉన్నంత వరకు మరియు మీరంతా ఒక్కటిగా ఉన్నంత వరకు మాత్రమే. ఏ రోజైతే మీ జనాభా తగ్గిపోతుందో ఆ రోజు ఇక్కడ హిందువులు మిగలరు. మీ రాజ్యాంగం ఉండదు. అందుకే కులాల వారిగా విడిపోకుండా హిందుత్వవాదులుగా ఒక్కటవ్వండి. విడిపోతే వినాశనం తప్పదు. ఆ పరిస్థితి వస్తే అటు మీరు జై భీమ్ అని అనలేరు, ఇటు మేము జై శ్రీరామ్ అని కూడా అనలేము. అప్పుడు దేశవ్యాప్తంగా కేవలం ఒకే ఒక్క నినాదం మాత్రమే వినిపిస్తుంది: నారాయే తక్బీర్, అల్లాహు అక్బర్. భారతదేశంలో భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రావాలని మీరు కోరుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి. దానికి ఒక వీడియో చూపిస్తాను, నేను చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. India is secular. It's only because it is majority country, it would never have been a secular country. So this is the greatness of Hinduism, which we should realize. If Rama and Krishna, if they are not your national, your Itihasa Purushas, then you are not a perfect Muslim. Indian Muslims also should have adopted Rama, Krishna and all these people and all our mythological figures as our own national heroes. So there also Muslims have somehow, have failed to realize the importance of the issue. So when you're making statements like this, I'm sure you had, the left has anyway taken you on, but you also had a lot of difference of opinion that is not so easy to deal with from your own community. How has that struggle been, or how have you dealt with that? See, since I'm coming from Muslim community, it's not as tolerant as Hindu community. So there will be always oppositions, there will be problems. If India is secular, చూసారు కదా, it's ఇది only నవతో ఆర్ వాయిస్ కాదు, ప్రతి ఒక్క మేధావి చెప్తుంది. హిందువులంతా ఏకమవ్వండి, హిందూగా జీవించండి, హిందుత్వాన్ని కాపాడండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేసి షేర్ చేస్తూ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా రోజు రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నామండి. ఆర్ వాయిస్ కి మీ చేయుత చాలా 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 అవసరం. ఆర్థికంగా అనేక సమస్యల్లో ఉంది ఆర్ వాయిస్ ఈరోజు. దాన్ని, ఆ సమస్యల నుంచి బయటపడేయటం కూడా మీరే చేయగలుగుతారు. కాబట్టి ప్లీజ్ మీకు తోచిన సహాయాన్ని చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టండి. సహాయం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.